నమస్తే, నేను మీ మాధవ్, కార్టూనిస్ట్. ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషము పరిగెత్తుతూనే ఉండాల్సిన పోటీ ప్రపంచం ఇది. చదువుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పోటీ. ఈ పోటీని తట్టుకుని విజయాలను చేరుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. పోటీలో గెలిచి డబ్బు, విజయం ఏది సాధించినా ఒత్తిడి వల్ల శరీరానికి జరిగిన నష్టాన్ని అయితే ఎవ్వరూ నివారించలేరు. ఒకవైపు ప్రొఫెషనల్ గా సక్సెస్ అందుకుంటూనే ఒత్తిడిని జయించడం ఎలా? మనతో ఉన్నారు ఓషధి వెల్నెస్ ఆయుర్వేద వైద్యులు శ్రీ భోగరాజ్ అవినాష్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, మోడర్న్ లైఫ్ లో స్ట్రెస్ ని ఫేస్ చేయడానికి ఆయుర్వేదంలో ఎలాంటి థెరపీ ఉంది? నమస్తే సార్. మా ఆయుర్వేదంలో బెస్ట్ థెరపీ అంటే శిరోధార థెరపీ. సో శిరోధార థెరపీ అనేది క్లాసికల్ లిటరేచర్స్ లో కూడా మనకి కనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. ఇది ఎక్కువగా కేరళ ఆయుర్వేద డాక్టర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. సో అందుకే ఇది కేరళ ఆయుర్వేద థెరపీ అన్న ముద్ర వేసుకుంది మన శిరోధార. సో శిరోధార అని మనం స్ప్లిట్ చేస్తే కనుక శిరో అంటే హెడ్, అలాగే ధార అంటే ఫ్లో. సో హెడ్ మీద కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్నే శిరోధార అంటారు. సో శిరోధారలో వచ్చేసేటప్పటికి మనం ఏంటంటే పేషెంట్ ని పడుకోబెట్టి తనకి ఐస్ ని గాస్ పీస్ కాటన్ తో క్లోజ్ చేసేస్తారనమాట. క్లోజ్ చేసిన తర్వాత పాత్ర నుంచి ఏదైనా ఒక లిక్విడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఎలా అంటే ఒక 2-3 అంగుళాల ఎత్తు నుంచి ఇక్కడ ఆజ్ఞాచక్రం మధ్యలో ఆ దార అనేది పడుతుందన్నమాట. సో ఈ ఆజ్ఞాచక్రము ఈ సహస్ర చక్రం మధ్యలో ఉండేదే మన బ్రెయిన్, మస్తిష్కం అని చెప్పి ఆయుర్వేద పరిభాష సాంస్క్రిట్ లో పిలుస్తారు. చిన్నప్పుడు మనందరము NS నేచురల్ సైన్స్, తర్వాత మెడికల్ స్టూడెంట్స్ చదువుకునే ఉంటారు. ఇదేంటి బ్రెయిన్ లో ఈ లోపల ఇదంతా పిట్యూటరీ గ్లాండ్ ఇదంతా ఉంటుంది ఈ ప్రాంతం సహస్ర చక్రం దగ్గర. సో పిట్యూటరీ గ్లాండ్ వచ్చేసేటప్పటికి బాడీలో రకరకాల హార్మోన్స్ వీటన్నిటిని ప్రొడక్షన్ చేయటం, ఈ స్టిమ్యులేట్ చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ లో ప్రొడ్యూస్ అయ్యేది ఒక హార్మోన్ ఈ కార్టిసోల్. ఇదంతా ఈ కార్టిసోల్ అనేది ఎవరికైతే ఎక్కువగా పని ఒత్తిడి స్ట్రెస్ అవుతుందో సో ఈ కార్టిసోల్ అనేది మన బాడీలో బాగా ట్రిగర్ అవుతుంది. సో ఎప్పుడైతే ట్రిగర్ అయినప్పుడు ఇంకా స్ట్రెస్ అనేది చాలా బరస్ట్ అవుతుంది అనమాట. సో ఈ శిరోధార థెరపీ ఎవరైతే చేయించుకున్నప్పుడు ఈ కార్టిసోల్, ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇదంతా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో రెడ్యూస్ అవటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. సో ఈ శిరోధార అనేది కేవలం మానసిక ఒత్తిడి గురించే కాదు. సో ఎవరైతే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఫేస్ చేస్తారో దానికి, అలాగే ఎక్కువగా హైపర్ టెన్షన్ పేషెంట్, ఆల్కహాలిక్ పేషెంట్, ఇంకా స్కిన్ డిసీజెస్ లో మనం చూసుకుంటే సోరియాసిస్, ఎగ్జిమా అంటే ఎర్రగా చర్మం అయిపోతుంది కదా, సో అలాంటి కండిషన్ లో, ఇంకా సైకలాజికల్ డిసీజెస్ చూసుకుంటే ఇన్సోమినియా, నిద్ర పట్టకపోవటం ప్రాపర్ గా, తర్వాత సైకోసిస్. ఈ సైకోసిస్ అనేది ప్రతి ఎంప్లాయీ ఎవడైతే ఉంటాడో వాడందరూ ఫేస్ చేస్తారు. 10 మందిలో అట్లీస్ట్ 7-8 మంది. ఎలా అంటే వర్క్ బ్యాలెన్స్ చేసుకోలేక ఆఫీస్ లో కానీ ఏదైనా చోట వర్క్ చేసేటప్పుడు పై ఆఫీసర్స్ లేదా పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒత్తిడి, ప్రెషర్ వస్తున్నప్పుడు తట్టుకోలేనప్పుడు వీళ్ళకి స్ట్రెస్ అనేది బాగా ఎక్కువ అవుతుంది, చిరాకు పుట్టడం అన్ని మనకి చూస్తూ ఉంటాం. సో ఈ సైకోసిస్ కండిషన్ కూడా శిరోధార అనేది ఒక అద్భుతమైన థెరపీ అన్నమాట. సో అలాగే ఇంకా ఫేషియల్ పాలసీ, ఏదంటే మూతికి పక్షవాతం వచ్చి ఇలాగా మూతి వంకర అయిపోతుంది కదండి, అలాంటి కండిషన్స్ లో, ఇంకా ఎపిలెప్సీ అంటే ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు, ఈ ఫిట్స్ కండిషన్ లో, ఇంకా లాస్ ఆఫ్ మెమరీ అంటే మతిమరుపు వ్యాధి ఏదైతే ఉంటుందో అలాంటి వాటన్నిటిలో శిరోధార థెరపీ చేయించుకుంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో శిరోధార అంటే చాలా మందికి తెలుసు పడుకోబెట్టేసి ఆయిల్ ఒకటే పోస్తారని, కానీ కాదండి. మన ఆయుర్వేద ప్రకారము వాత, పిత్త, కఫ 3 దోషాస్ ఉంటాయి. ఈ 3 దోషాస్ ఏంటంటే మన బాడీలో జరిగే ప్రతి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ కి మెయిన్ రీజన్ అన్నమాట. సో ఇప్పుడు వాత వ్యాధితో బాధపడే వాళ్ళకి తైలదారంతో చేస్తారు, అంటే ఆయిల్. అలాగే స్లీప్ డిజార్డర్, తర్వాత పిత్తజ రోగాలతో బాధపడే వాళ్ళకి బటర్ మిల్క్ లేదా మిల్క్ తో చేస్తారు. ఇంకా కొన్ని కండిషన్స్ లో కోకోనట్ వాటర్ తో కూడా చేస్తారు. సో శిరోధార థెరపీ అనేది
కఫజ రోగాలు ఎవరైతే బాధపడతారో వాళ్ళల్లో ఈ శిరోధార థెరపీ చేయకూడదు. ఎందుకంటే కఫజ దోషతో బాధపడే రోగాలు ఏవైతే ఉంటాయో ఈ కఫ దోషకి స్నిగ్ధ గుణం ఎక్కువ ఉంటది, అంటే అన్కాటస్నెస్. సో ఈ ఆయిల్ థెరపీ ఇవన్నీ చేయించుకోవటం వల్ల ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి కఫజ వ్యాధుల్లో శిరోధార థెరపీ అనేది చేసుకోకూడదు అనమాట. చాలా చక్కగా వివరించారండి. అంటే ఇప్పటి వరకు జనంలో జస్ట్ ఈ థెరపీ అనగానే మీరు అన్నట్టు ఏదో ఒక ఆయిల్ పోయడం అనేదే ఉంది. మీరు బాగా వివరించారంటే ఆయిల్ ఒక్కటే కాకుండా రకరకాల లిక్విడ్స్ అని మీరు చెప్పారు. ఈ కఫజ గుణం ఉన్న వ్యాధులు అన్నారు, అవి కొంచెం వివరంగా చెప్తారా ప్లీజ్? అంటే కఫజ వ్యాధులు అంటే ఆస్తమా ఇలా డిసీజెస్ ఉంటాయి కదండి, ఎక్కువగా దగ్గు, తర్వాత రొంప, వీటితో బాధపడే వాటి అన్ని కఫజ రోగాల కింద వస్తాయి. అంటే సో వాళ్ళు అలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, అంటే ఇది మీకు పనికిరాదు, ఇది మీకు పనికి వస్తుందని మీ పర్యవేక్షణలోనే జరుగుతుంది కనుక ఆ ప్రాబ్లం లేదనుకుంటాను బహుశా. అవునండి, అంటే మన ఆయుర్వేదాలో ఏదైతే ఈ థెరపీస్ ఉంటాయో పంచకర్మ, ఈ పంచకర్మ అన్ని పేషెంట్ కి సూట్ అవుతుందా లేదా, నాడిని బట్టి తనకి ఏ వ్యాధితో బాధపడుతున్నారో అవన్నీ చూసుకుని పరిగణించుకుని మనము ఇండికేట్ చేయాలన్నమాట. ఎలా పడితే అలా కాంట్రా ఇండికేషన్ వాటిల్లో కూడా మనం థెరపీస్ ని అడ్వైస్ చేస్తే కనుక పేషెంట్ కే నష్టం జరిగింది, అప్పుడు మనము గుడ్ డాక్టర్ అనేది అవ్వలేం కదా. చాలా చక్కటి పాయింట్ చెప్పారు. మరి డాక్టర్ గారు, ఈ థెరపీ యొక్క సౌకర్యము మన ఔషధిలో ఎలా అందిస్తున్నారు? సో మన ఔషధి హెల్త్ సర్వీస్ లో థెరపీ చేసేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో చక్కగా మా సీనియర్ థెరపిస్ట్ బాగా చేస్తారు. అలాగే ఈ శిరోధార థెరపీ అనేది అందరికీ అందుబాటులోనే చక్కగా మేము అందించాలని అనుకుంటున్నాము, అలాగే అందిస్తున్నాం కూడా. ఈ థెరపీకి బాగా ఖర్చు అవుతుందా డాక్టర్ గారు? నామినల్ గానే మేము తీసుకుంటామండి. ఓకే, అంటే ఎందుకంటే చాలా వరకు ఈ ట్రీట్మెంట్స్ ఇవి అనే వరకు చాలా ఖర్చు అవుతుంది అనేసి భయపడి చాలా మంది రారు కదా. అయితే జనంలో మాకు తెలిసిన టాక్ ఏంటంటే ఔషధిలో అన్నీ కూడా ఎక్కువ శాతము సేవా నివృత్తితో అందరికీ ఆయుర్వేదం అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు, తక్కువ ఖర్చులోనే వెళ్తాయి అనేది ఒక టాక్ ఉందండి జనంలో. అలాగే ఈ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోనే ఉంటుందని ఆశించవచ్చా? ఆశించవచ్చండి. మా ఔషధి అనేది అందరికీ ఆయుర్వేదంతో పాటు ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే ఈ ఔషధి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం. చాలా బాగా చెప్పారండి. మరి ఇప్పుడు ఈ మానసిక ఒత్తిడి గురించి మీరు రకరకాలుగా తెలియజేశారు. ఈ మానసిక ఒత్తిడి యొక్క దుష్ప్రభావము ఎన్ని విధాలుగా ఉంటుందండి? అంటే కేవలము తలనొప్పి, అంటే ఇప్పుడు బయట మీరు అన్నట్టు ఆఫీసర్లు, సబార్డినేట్లు ఎవరో ఏదో స్ట్రెస్కి గురి చేస్తే వాళ్ళని ఏమనలేక దాన్ని మనసులో అంచుకొని ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి ఇంటి వాళ్ళ మీద అరిచేయడము, కేకలేయడము, విపరీతమైన తలనొప్పి, ఆ తలనొప్పిని తప్పించుకోవడానికి టీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది, లేకపోతే ఏదో టైంకి ఏదో తినేసేయడము, లేకపోతే ఎక్కడో ఇమ్మీడియట్గా ఒక మెడికల్ హాల్కి వెళ్ళి నాకు తలనొస్తుంది ఒక మాత్ర ఇవ్వమని తీసుకోవడము, తగ్గించుకోవడము, ఇలా చేస్తుంటారు కదా. అలాంటివి కాకుండా ఈ థెరపీ నుంచి శాశ్వత పరిష్కారాన్ని ఆశించవచ్చా? ఎవరైతే ఇలాంటి అన్ని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ శిరోధార థెరపీ చేయించుకోవటం వల్ల శాశ్వత పరిష్కారం అయితే లభిస్తుంది అనమాట. ఎలా అంటే ఒక వారం రోజుల నుంచి 14 రోజుల మధ్య ఈ శిరోధార థెరపీ అనేది అడ్వైస్ చేస్తారనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ దాకా చేస్తారు. లేదు అంటే కనుక కొన్ని కండిషన్స్ లో 30 మినిట్స్ నుంచి 60 మినిట్స్, అంటే అసెండింగ్ ఆర్డర్ లో స్టార్ట్ చేసుకుంటారు, తర్వాత డిసెండింగ్ ఆర్డర్ లోకి వస్తుంది. ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది ఒక 2 వీక్స్ మధ్యలో జరుగుతుంది అనమాట. సో ఇంత టైం కూడా కొంతమంది లేకపోతే వారంలో 2-3 సార్లు అయినా చేయించుకోవచ్చు. అట్లీస్ట్ కుదరకపోతే వారానికి ఒకసారైనా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఈ శిరోధార థెరపీ అనేది మెంటల్ టాక్సిన్స్ ని రిమూవ్ చేయదు, ఈవెన్ దో ఇట్ రిమూవ్స్ టాక్సిన్స్ ఫ్రమ్ ది బాడీ అన్నమాట. చూశారు కదండి, డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఈ ఒత్తిడి యొక్క దుష్ప్రభావాలు, వాటి నుంచి ఎలా నివారణ అనేది ఈ శిరోధార గురించి డాక్టర్ గారు చక్కగా వివరించారు. మరి మన ఔషధిలో అందరికీ అందుబాటులో మందులు, వైద్యం
అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. డాక్టర్ల అంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే ప్రతి ఒక్క థెరపీ జరుగుతుంది. మరొక మంచి థెరపీతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్.